నేనేదో ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసా. ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంలో. రూపాయి కోసం ముగ్గురు, నలుగురు కొట్టుకోవడం. ఆ రూపాయికి ఏమొస్తది అంటే, రూపాయికి ఇదిగో చాక్లేట్ వస్తది, బిస్కెట్ వస్తది. అదేదో అడ్వర్టైజ్‌మెంట్ అనమాట. నాకప్పుడు నవ్వొచ్చింది. ఆంధ్రాలో అయితే ఎకరం భూమి వస్తది. లేదో 100 ఎకరాల భూమి వస్తది. 500 ఎకరాల భూమైనా వస్తది ఒక్క రూపాయికి. అది మర్చిపోతే ఎట్లాగా? రూపాయికి మనం షాప్‌కెళ్తే బెల్లా బిస్కెట్ కూడా రాదు. కానీ కొన్ని సంస్థలు అదృష్టవంతులైతే, రాజకీయ అదృష్టవంతులైతే, రాజకీయ నేతల ఆశీర్వచనాలుంటే, ఒక రూపాయికి 100 ఎకరాలైనా వస్తాయి, 500 ఎకరాలైనా వస్తది. వాళ్ళు బడా బడా సంస్థలై ఉండాల. అపర కోటీశ్వరులై ఉండాలి. వాళ్ళిక్కడ ఉద్యోగాలు 100 మందికి ఇస్తామని చెప్తే చాలు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా సాక్షి పాపం రాసుకొస్తా ఉంటది. సన్‌రేకి జీ హుజూరు కీలక వ్యక్తి, శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా, భోగాపురం ఎయిర్‌పోర్ట్ సమీపంలో 3.61 ఎకరాలు, ఎకరం ₹1,00,00,000కే ఇచ్చేస్తున్నారు అన్నట్టు. అలాగే సత్వా రియాల్టీ అనేటటువంటి సంస్థ ఐటీ కంపెనీ పెడతానని చెప్పి చివరికి నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఇచ్చేందుకు ఐటీ కంపెనీ అదే రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా భూమి కేటాయించాలని చెప్పి తద్వారా భూమి తీసుకుంటుంది అన్నది. ఇదివరకు ఒకటి ఇండస్ట్రీ పెడతానంటే దానివల్ల 10 మందికి ఉపాధి వస్తుందని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇళ్ళు కట్టుకుని అమ్ముకుంటాం, అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకుంటాం, విల్లాలు కట్టి అమ్ముకుంటామంటే కూడా భూములు ఇచ్చి అది ఇండస్ట్రియల్ గ్రోత్, దానివల్ల ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రజల్ని కన్విన్స్ చేస్తుంటే ప్రజలు కూడా పోనీ